గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ద అలెన్స్ కీనోట్ వీడియో సిరీస్ సెషన్. ఈరోజు మనం ఫస్ట్ మాట్లాడుకోబోయే డ్రగ్ అబ్రోటానమ్ గురించి. సో అబ్రోటానమ్ డ్రగ్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక క్లినికల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం. ఒక ఫేమస్ హోమియోపతిక్ ఫిజిషియన్ డీల్ చేసిన క్లినికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా. ఓకే, కేస్ హిస్టరీ ఏంటంటే, ఒక 8 years బాలుడు నడవలేక తన తండ్రి చేతుల్లో క్లినిక్కి వచ్చాడు. సిమ్టమ్స్ ఎలా ఉన్నాయంటే, ఆ బాలుడికి కీళ్ళవాతపు నొప్పి, కీళ్ళవాపు మరియు విపరీతమైన నీరసం ఉన్నాయి. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ మరియు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అతను కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయి. హిస్టరీ చూసినట్టయితే, కొన్ని నెలల క్రితం ఒక ప్రయాణంలో అతనికి విరేచనాలు అయ్యాయి. అప్పుడు లోపరమైడ్ వంటి మందులు వాడి ఆ విరేచనాలు అకస్మాత్తుగా ఆపివేశారు. ఆ విరేచనాలు ఆగిపోయిన 12 గంటల్లోనే అతనికి కీళ్ళలో విపరీతమైన నొప్పి మొదలైంది. సో ఇక్కడ ముఖ్యమైన గుర్తు ఏంటంటే, ఆ బాలుడికి ఆకలి బాగానే ఉన్నప్పటికీ తిన్న ఆహారం అరగకుండా విరేచనంలో ఆహార కణాలు అలాగే వచ్చేవి. డాక్టర్ గారు అబ్రోటానమ్ 200 పొటెన్సీని 3 డోసులు ఇచ్చారు. 7వ రోజున ఆ బాలుడికి మళ్ళీ విరేచనాలు మొదలయ్యాయి. ఇక్కడ ఆశ్చర్యకరంగా కీళ్ళ నొప్పులు పూర్తిగా మాయమయ్యాయి. సో అలెన్స్ కీనోట్స్ రెఫరెన్స్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ మెరాస్మస్ అంటే శుష్క వ్యాధి అంటాం తెలుగులో. పిల్లల్లో పోషకాహార లోపం వల్ల శరీరం ఎండిపోయినట్లు అవుతుంది. ముఖ్యంగా కాళ్ళు బాగా సన్నబడిపోతాయి. రిలేటెడ్ టు దిస్ డ్రగ్ అనమాట. అలెన్స్ కీనోట్స్ రెఫరెన్స్ మనం చదువుతున్నాం. ఈ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ కేస్ ఎగ్జాంపుల్ కి చదువుతున్నాం మనం. సో ఆకలి ఎలా ఉండదంటే, విపరీతమైన ఆకలి ఉంటుంది, కానీ తిన్నా కూడా బరువు పెరగకుండా తగ్గుతూనే ఉంటారు. దీనిని అయోడమ్, సానికిలా, నాట్రమ్యూర్ వంటి మందులతో పోల్చవచ్చు. చర్మం ముడతలు పడి వదులుగా వేలాడుతూ ముసలివారులా కనిపిస్తారు. మెడ వద్ద చర్మం వేలాడుతుంటే అది నాట్రమ్యూర్ అని గుర్తుంచుకోండి. సో ఈ మలంలో అరగని ఆహార పదార్థాలు బయటకి రావడం అనేది లైనిటేరియా. తర్వాత విరేచనాలు అకస్మాత్తుగా అణచివేయబడటం వల్ల వచ్చే కీళ్ళ నొప్పులకు ఈ అబ్రోటానమ్ ప్రధాన మందు. కీళ్ళ నొప్పులకు మరియు హెమరాయిడ్స్ లేదా పైల్స్ అంటాం కదా, మూల శంఖ ఇన్ తెలుగు, ఒకదాని తర్వాత ఒకటి మారుతూ వస్తాయి. కీళ్ళలో గుచ్చినట్టు ఉండే నొప్పి ఉంటుంది. దాన్ని ప్రికింగ్ సెన్సేషన్ అని కూడా అంటాం. తల్లిపాలు పట్టకపోవడం లాంటిది. తర్వాత తల్ల కూడా నిలబెట్టలేనంత నీరసం ఉంటుంది ఈ అబ్రోటానమ్ పేషెంట్స్ కి. విపరీతమైన చలి వల్ల వేళ్ల చివర్లలో వచ్చే ఎర్రటి దద్దుర్లు మరియు దురదకు ఇది మంచి మందు అబ్రోటానమ్. పిల్లల్లో విపరీతమైన నీరసాన్ని కలిగించే జ్వరం ఉంటుంది. ఈ మందు అవసరమైన పిల్లలు చాలా చిరాకుగా ఉంటారు. వీరు క్రూరమైన స్వభావం కలిగి ఉంటారు. జంతువులను హింసించడం వంటి పనులు చేస్తుంటారు. రిలేషన్షిప్ చూసుకున్నట్టయితే, ఊపిరితిత్త పొరల వాపులలో అంటే ప్లూరల్ మెంబ్రెయిన్ తెలుసు కదా మనకు. సో ఊపిరితిత్తుల పొరల వాపులో అకోనైట్ మరియు బ్రయోనియా వాడిన తర్వాత కూడా ప్రభావితమైన వైపున, ఏంటిది ప్రభావితమైన వైపున అంటే అఫెక్టెడ్ సైడ్ అనమాట. చదువుకుంటాం చాలా సార్లు మనం అఫెక్టెడ్ సైడ్ అని. సో ఈ అకోనైట్ మరియు బ్రయోనియా వాడిన తర్వాత కూడా ప్రభావితం అయిన వైపున నొప్పి తగ్గకపోతే అబ్రోటానమ్ అద్భుతంగా పనిచేస్తుంది. సో కంక్లూజన్ ఏంటి అంటే, అబ్రోటానమ్ అనేది ఈ సప్రెస్ చేసిన డిశ్చార్జెస్ కి వల్ల కలిగే ఇతర వ్యాధులను నయం చేయడానికి మరియు పిల్లలలో వచ్చే శుష్క వ్యాధులకు హోమియోపతిలో ఒక అద్భుతమైన మందు అబ్రోటానమ్ అనమాట. ఇది డిశ్చార్జెస్ సప్రెస్ చేయడం వల్ల డిసీజ్ అనేది వేరొక చోటికి వెళ్ళింది అనమాట. ఇక్కడ దాన్ని మెటాస్టాసిస్ అని కూడా మన కాన్సెప్ట్ లో స్టూవర్ట్ క్లోజ్ ఫిలాసఫీలో చదువుకొని ఉంటాం. ఓకే, లేట్ చేయకుండా అబ్రోటానమ్ డ్రగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రమ్ అలెన్స్ కీనోట్స్. సౌదర్న్ వుడ్ కామన్ నేమ్, కంపోజిటే ఫ్యామిలీ, ఆల్టర్నేట్ కాన్స్టిపేషన్ అండ్ ఏరియా, లైనిటేరియా. ఈ మార్చి వచ్చే మలబద్ధకం మరియు విరేచనాలు తిన్న ఆహారం అరగకుండా మలంలో రావడాన్ని లైనిటేరియా అంటాం. మరాస్మస్ ఆఫ్ చిల్డ్రన్ విత్ మార్క్డ్ ఎమాసియేషన్ ఎస్పెషల్లీ ఆఫ్ లెగ్స్, అయోడమ్, సానికిలా, ట్యూబర్క్యులినం కంపారబుల్ డ్రగ్స్ ఇవి. పిల్లలలో కనిపించే శుష్క వ్యాధి, దీనిలో శరీరం బాగా చిక్కిపోతుంది. దట్ ఈస్ మార్క్డ్ ఎమాసియేషన్. ముఖ్యంగా కాళ్ళు సన్నబడిపోతాయి, ఎస్పెషల్లీ ఆఫ్ లగ్స్ అనుకున్నాం కదా. దెన్ ద స్కిన్ ఈస్ ఫ్లాబీ అండ్ హ్యాంగ్స్ లూజ్ ఇన్ ఫోల్డ్స్. ఆఫ్ నెక్ అయితే నాట్రమ్యూర్ అండ్ సానికిలా. చర్మం పట్టు లేకుండా మెత్తగా, ఫ్లాబీ అంటే మెత్తగా ఉండి ముడతలు పడి
వదులుగా వేలాడుతూ ఉంటుంది. దాన్ని హ్యాంగ్ లూజ్ ఇన్ ఫోల్డ్స్ అంటాం. ఇన్ మెరాస్మస్ హెడ్ వీక్ కెనాట్ హోల్డ్ ఇట్ అప్ కంపారబుల్ టు అథ్యూజా. ఈ శుష్క వ్యాధిలో లేదా మరాస్మస్ లో తల బలహీనంగా ఉండి దానిని నిలబట్టలేరు. కెనాట్ హోల్డ్ ఇట్ అప్. మరాస్మస్ ఆఫ్ లోయర్ ఎక్స్ట్రిమిటీస్ ఓన్లీ. కేవలం దిగువ కాళ్ళలో భాగంలో మాత్రమే వచ్చే శుష్క వ్యాధి. రావినస్ హంగర్, losing flesh while eating well, comparable to iodum, natromyr, sanicula, tuberculinum. మరాస్మస్ డ్రగ్స్ అన్న ఎమాసియేషన్ డ్రగ్స్ అన్నమాట, డ్రగ్స్ అన్నమాట ఇవి. విపరీతమైన ఆకలి, ఆహారం బాగా తింటున్నప్పటికీ శరీరం చిక్కిపోవడం చూస్తాం ఈ అబ్రోటానంలో. సో పెయిన్ఫుల్ కాంట్రాక్షన్స్ ఆఫ్ ద లిమ్స్ ఫ్రమ్ క్రాంప్స్ ఆఫ్ ఫాలోయింగ్ కోలిక్. నరాల బిగువు దట్ ఈస్ క్రాంప్స్ వల్ల లేదా కడుపు నొప్పి కోలిక్ తర్వాత అవయవాలు నొప్పితో కూడిన సంకోచానికి గురవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ పెయిన్ఫుల్ కాంట్రాక్షన్స్. రుమాటిజం. రుమాటిజం ఫర్ ద ఎక్సెసివ్ పెయిన్ బిఫోర్ ద స్వెల్లింగ్ కమెన్సెస్. వాతపు నొప్పులు వాపు ప్రారంభం కావడానికి ముందే వచ్చే విపరీతమైన నొప్పి కోసం ఈ అబ్రోటానం వాడతాం. రుమాటిజం ఫ్రమ్ సడన్లీ చెక్డ్ డయేరియా ఆర్ అదర్ సెక్రెషన్స్. అకస్మాత్తుగా ఆగిపోయిన విరేచనాలు లేదా ఇతర స్రావాల వల్ల వచ్చే సమస్యలకు అబ్రోటానం వాడతాం. రుమాటిజం ఆల్టర్నేట్స్ విత్ హెమరాయిడ్స్, ఆల్టర్నేట్స్ విత్ డిసెంటరీ. ఈ హెమరాయిడ్స్ లేదా రక్త విరేచనాలతో కూడిన మలం మార్చి మార్చి వచ్చే లక్షణాలు ఇందులో చూస్తాం. గౌట్. జాయింట్స్ స్టిఫ్, స్వోలెన్ విత్ ప్రింకింగ్ సెన్సేషన్. wrist అండ్ యాంకిల్ జాయింట్స్ పెయిన్ఫుల్ అండ్ ఇన్ఫ్లేమ్డ్. ఈ కీళ్లు బిగుసుపోయి వాచిపోయి గుచ్చినట్టు ఉండే అనుభూతితో ఉంటాయి. మన్నుకట్టు మరియు చీలమండ కీళ్లు నొప్పితో, చీలమండ కీళ్లు అంటే యాంకిల్ జాయింట్ అన్నమాట, నొప్పితో మరియు వాపుతో ఉంటాయి ఈ గౌట్ వ్యాధిలో లక్షణాలు. వెరీ లో లేమ్ అండ్ సోర్ ఆల్ ఓవర్. ఒళ్ళంతా విపరీతమైన నీరసంగా మరియు నొప్పితో ఉంటుంది. ఇచ్చింగ్ చిల్బ్లైన్స్ కంపేరబుల్ టు అగరికస్. దురదతో కూడిన చలివాపులు ఇచ్చింగ్ చిల్బ్లైన్స్ అంటే. ఏ గ్రేట్ వీక్నెస్ అండ్ ప్రొస్ట్రేషన్ అండ్ కైండ్ ఆఫ్ హెక్టిక్ ఫీవర్ విత్ చిల్డ్రన్ అనబుల్ టు స్టాండ్. పిల్లలలో విపరీతమైన బలహీనత, నీరసం మరియు ఒక రకమైన క్షయ జ్వరం వంటి లక్షణాలు ఈ నిలబడలేకపోవడం దట్ ఈస్ అనబుల్ టు స్టాండ్ కూడా ఈ డ్రగ్ లో మనం చూడవచ్చు. చైల్డ్ ఈజ్ ఇల్ నేచర్డ్, ఇరిటబుల్, క్రాస్ అండ్ డెస్పాండెంట్, వైలెంట్, ఇన్హ్యూమన్, వుడ్ లైక్ టు డూ సంథింగ్ క్రూయల్. ఈ చిన్నపిల్లాడు లేదా ఈ అబ్రోటానం చైల్డ్ ఎలా ఉంటారంటే దుస్వభావం కలిగి ఉంటారు. అంటే ఇల్ నేచర్డ్, చిరాకుగా, కోపంగా మరియు నిరాశతో ఉంటాడు. హింసాత్మకంగా ఉంటారు. అమానవీయంగా అంటే ఇన్హ్యూమన్. ఎంత ఇన్హ్యూమన్ గా అంటే ఏదైనా క్రూరమైన పని అంటే జంతువుల్ని కూడా టార్చర్ చేయడం లాంటివి కూడా చూస్తాం ఇందులో. ఫేస్ ఓల్డ్, పేల్, వ్రింకిల్డ్, కంపేరబుల్ టు ఓపియం. ముఖం ముసలివారిలా పాలిపోయినట్లు ముడతలతో ఉంటుంది. రిలేషన్షిప్. ఆఫ్టర్ హెపార్సెల్ఫ్ ఇన్ ఫరంకల్, ఆఫ్టర్ అకోనైట్ అండ్ బ్రయోనియా ఇన్ ప్లూరిసీ, when a pressing sensation remains in affected side, impeding respiration. ఈ గడ్డలు లేదా ఫరంకల్స్ విషయంలో హెపార్సెల్ఫ్ తర్వాత ప్లూరిసీ వ్యాధిలో అకోనైట్ మరియు బ్రయోనియా తర్వాత ఒకవేళ అఫెక్టెడ్ సైడ్న అంటే ప్రభావితమైన వైపున అదుముతున్నట్లు ఉండి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఈ అబ్రోటానంని వాడాలి. సో ఈ డ్రగ్ గుర్తించుకోవడానికి మెయిన్ థీమ్ ని ABCDR అనే నిమోనిక్ ని యూజ్ చేద్దాం. A ఫర్ ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్, B ఫర్ బిలో ఫస్ట్ అంటే మరాస్మస్ బిలో నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా, దట్ ఈస్ బిలో ఫస్ట్. C ఫర్ చెక్డ్ సెక్రేషన్స్ నథింగ్ బట్ సప్రెస్డ్ డిశ్చార్జెస్ అని, అణిచివేయబడిన స్రావాలు అని. చెక్డ్ నథింగ్ బట్ సప్రెస్డ్ అనే ఒక రకంగా. నెక్స్ట్ D ఫర్ డైజెషన్. రావినస్ హంగర్ ఉంటుంది, తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ స్టూల్ లో ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ R ఫర్ రిలేషన్షిప్ ఏంటంటే ప్లూరిసీ వ్యాధిలో అకోనైట్ మరియు బ్రయోనియా వాడిన తర్వాత కూడా ఈ పక్క టెముకల్లో దట్ నథింగ్ బట్ రిప్స్ లో అదుముతున్నట్లు ఉండి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే దాన్ని అబ్రోటానం వాడాలి. జనరల్ గా 30 and 200 పొటెన్సీస్ వాడతారు చాలా ప్రాక్టీషనర్స్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే ఫర్ అబ్రోటానం డ్రగ్. నెక్స్ట్ డ్రగ్ లో చదువుకుందాం. ఈ అబ్రోటానం డ్రగ్ కి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే లేదా ఏదైనా వర్డ్ అర్థం కాకుండా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఓకే, నెక్స్ట్ రాబోయే డ్రగ్స్ లో ఇంకా ఎక్కువ క్లినికల్ పాయింట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుందాం. సో
నేను మీ డాక్టర్ వైషారుఖ్ అహ్మద్, హోమియోపతిక్ ఫిజిషియన్.